ఇక్కడ మీనాక్షి ఇష్యూలో అధిష్టానం సీరియస్ అని ఇంకొక వార్త ఉందండి. మీనాక్షి నటరాజన్ ఇష్యూ మనకు తెలుసు కదా, ఆమెకు రాజ్యసభ సభ్యత్వం రాకుండా తెలంగాణ నుంచే మోకాలు అడ్డారు అనేటువంటి మాట మనకు స్పష్టంగా వినిపిస్తుంది. కారణం ఏంటి? ఒకటి ఆమె పైన ఒక కేసు ఉంది. ఆ కేసు వివరాలు ఆమె నామినేషన్లోన మెన్షన్ చేయలేదు. ఏమిటా కేసు అంటే కనుక నారాయణపేటకు సంబంధించినటువంటి ఆయన సంథింగ్ కుంభం ఆయన పేరు ఏదో ఉంది, ఆయన అధ్యక్షుడు, అక్కడి జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి ఒక పరిశీలకురాలు వెళ్ళినప్పుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు అని 1 నెల రోజులు ఆమె అక్కడ ఉండడంతో అసభ్యంగా ప్రవర్తించడంతో కుంభం శివకుమార్ ఆయన పేరు. సో ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించారు అన్న ఫిర్యాదును ఇక్కడ వచ్చి ఆమె కోర్టు వీళ్ళకి చెప్పింది, ఎవరికి? అధిష్టానానికి చెప్పింది. ఇక్కడ మహేష్ గౌడ్కు, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కు చెప్పారు. చెప్తే వాళ్ళిద్దరు లేదు మేము చూస్తాము, పరిశీలిస్తాము, యాక్షన్ తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం. అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. మేము లేదు ఆయన తీసేసామని చెప్పారు. తీసేసామని చెప్పినప్పుడు ఉత్తర్వు చూపించాలి కదా, ఉత్తర్వు చూపించలేదు. ఎప్పుడైతే ఉత్తర్వు చూపించలేదో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే తిరగబడింది, బయట వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు అంటే కనుక ఇది ఎవరో ఫోర్స్ చేశారు, ఎవరో ఫోర్స్ చేయడం వల్ల ఆవిడ అలా వ్యవహరిస్తుందని మనం ఆరోపించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక పరిశీలకురాలు, ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి లీడరే ఈ విధంగా ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? అంత సీరియస్గా కనిపించలేదు. ఎప్పుడైతే కనిపించలేదో వాళ్ళు కోర్టు గుమ్మం ఎక్కారు. కోర్టు గుమ్మం ఎక్కింది. కోర్టులోన దాన్ని పైగా ఏంటి, ఆ పిటిషన్లోన మహేష్ గౌడ్ను, మీనాక్షి నటరాజన్ను సహనిందితులుగా చేర్చారు. ఇది అసలు యాక్చువల్గా కేసు అయితే నడుస్తూ ఉంది. ఇది వ్యవహారం. అయితే ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్లోన ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆమెకి ఈ విషయం తెలియదు. ఓకే, ఆమెకి ఈ విషయం తెలియదు. మళ్ళీ కాంగ్రెస్ లీగల్ సెల్ ఏం చేస్తుంది? ఒక నామినేషన్ను పూర్తి చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా పూర్తి చేయాలి, అన్ని సమాచారాలు అందులో పెట్టాలి కదా. మళ్ళీ ఇది పెట్టకపోతే ఎట్లా? సో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి సాక్షాత్తుగా మీ తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తే, అధికార పార్టీలోని ఒక వ్యక్తే మాకు సమాచారం పంపించారు. ఎప్పుడు? ఆమె నామినేషన్ వేసిన తర్వాత సమాచారం పంపించారు. ఈ సమాచారాన్ని మనము ఆర్ఓకు ఇచ్చాము, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చాము. అతను ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎన్నికలు ప్రక్రియ మొదలైనప్పుడు ఆర్ఓలకు అసలు ఎన్నికల కమిషన్ సుప్రీం పవర్గా ఉంటుంది. ఎవరి మాట వినరు, వాళ్ళే సుప్రీం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా, ఫలితాలు ప్రకటించేదాకా కూడా సర్వశక్తులు ఎవరికి ఉంటాయంటే సుప్రీం పవర్స్ అంతా కూడా ఎన్నికల కమిషన్కి ఉంటుంది. అందులో రెండవ మాట లేనే లేదు. సో ఇక్కడ ఆర్ఓ ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ సమాచారం లేటుగా అందిందో తర్వాత మేము అప్డేట్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశారు? రిజెక్ట్ చేసేసారు. ఇది మధ్యప్రదేశ్లో జరిగినటువంటిది. ఎప్పుడైతే మధ్యప్రదేశ్లోన 3 రాజ్యసభ యాక్చువల్గా బీజేపీ 2 రాజ్యసభ పోటీలకి చేయాలి, 3వ దానికి పోటీ చేయడానికి వీల్లేదు. కానీ 3వ వ్యక్తి చేత కూడా అప్లై చేయించారు. ఎందుకంటే వాళ్ళకు ముందుగానే తెలుసు ఇక్కడ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కారానికి గురవుతుందని. అది తిరస్కారానికి గురి కాగానే అక్కడ బీజేపీ సునాయాసంగా 3 రాజ్యసభ సీట్లను కొట్టేసింది. మీనాక్షి నటరాజన్కు తీవ్రమైనటువంటి నిరాశ ఏర్పడింది. ఇది పెద్ద చర్చగా మారడంతో అంతర్గతంగా కూడా కలకలం. రేవంత్ రెడ్డి గారు ఈ పని చేయించారు, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ పని చేయించారని అప్పట్లోనే చాలా పుకార్లు వచ్చాయి. కారణం ఏంటంటే మీనాక్షి నటరాజన్ సీఎం పాలనకు సంబంధించి నెగిటివ్ పాయింట్లన్నీ అధిష్టానానికి చేరవేస్తున్న నేపథ్యంలో ఇది తట్టుకోలేక ముఖ్యమంత్రి వేసినటువంటి పాచికలో ఈమె బలైపోయింది అనేటువంటి ఒక మాట అయితే మనకు వినిపించింది. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలోన ఇప్పుడు ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మీనాక్షి ఇష్యూలో అధిష్టానం సీరియస్ అయింది. రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్ అయ్యారు. నన్ను కూడా పిలిచి విచారించారు. రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలతో ఏకీభవించను. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వ్యాఖ్యలు. మహేష్ కుమార్కు సీఎంకు కూడా, టీపీసీసీకి సీఎంకు మధ్య కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని మనం వింటూనే ఉన్నాం. ఒక మీడియా పని కట్టుకొని ఆయన పైన రాతలు రాస్తుంది, విమర్శిస్తోంది. గాంధీ భవన్ను ఇష్టారీతిగా మార్చేశారు, నియంత్రణ లేకుండా మారిపోయింది, అక్కడ బీరు బాటిల్స్ ఇవన్నీ కూడా కనిపించాయన్న వార్తలు మనకు ఆ మీడియాలోనే, టీవీ మీడియాలోనే కనిపించాయి. అప్పట్లోనే కలకలం ఏంటంటే ముఖ్యమంత్రి గారే ఏమైనా చేయించారు. ఇక్కడ చూడండి, ప్రతి విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి చుట్టే తిరుగుతూ ఉండడం నిజంగా కూడా మనం ఆలోచించదగ్గ విషయం. ఇక్కడ మహేష్ గౌడ్ ఏమన్నారు? నన్ను పిలిపించారు,
అధిష్టానం నాతో మాట్లాడినారు, గట్టిగా చివాట్లు పెట్టారు. మీనాక్షి నటరాజన్ విషయంలో తప్పు ఎవరిది, ఎవరు ఈ విషయం బయటికి లీక్ చేశారు, అసలు ఈ కేసు ఉన్న వ్యవహారాన్ని ఎవరు బయటికి లీక్ చేశారు, మా లీగల్ సెల్కి ఎందుకు ఆ సమాచారం ఇవ్వలేదు, అఫిడవిట్లోన నామినేషన్లోన ఆ సమాచారం ఇన్కార్పొరేట్ చేయడానికి ఎవరు వెనుకడుగు వేశారు, ఇవి కీలకమైన ప్రశ్నలు. దీనిపైన ఇప్పుడంతా అధిష్టానం పోస్ట్ మార్టం చేస్తోందన్నమాట. సో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే షబ్బీర్ అలీ కూడా మనకు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది వీడియో లీక్, ఆడియో లీక్ అయింది. ఏంటి, కాంగ్రెస్ మొత్తం మారిపోయింది, డబ్బులన్నా ఇవ్వాలి లేకన్నా పండబెట్టాలి అని ఆయన నేరుగా అన్న కామెంట్లు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఆయన ఎందుకు ఇలా అన్నాడేమో, చివరికేమో షబ్బీర్ అలీ ఒకటే మాట, అందరూ అన్న మాటే అన్నారు. ఆయన ఏమన్నారు, ఆ గొంతు నాది కాదు, ఎవరో మార్ఫింగ్ చేశారు, నా వాయిస్ని ఇమిటేట్ చేశారు, అంతకుమించి ఎవరైనా ఏమనగలరు. సో ఒకవైపు ఏమో షబ్బీర్ అలీ, మరొక వైపు ఏమో మీనాక్షి నటరాజన్కి సంబంధించింది. సో ఒక్కొక్కటి, ఆ తర్వాత మహేష్ గౌడ్ పైన యాంటీ వేవ్. చూస్తూ ఉంటే కాంగ్రెస్లోన బాహ్యంగా కంటే కూడా అంతర్గత శత్రువులు ఎక్కువైపోతున్నారా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి తలెత్తుతోందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన ఉదంతాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా పరిగణిస్తున్నదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఆమెపై ఉన్న కేసు విషయాన్ని ఎవరో ఒకరు లీక్ చేసి ఉండవచ్చు, అదే ఇందాక మనం చెప్పాము, ఎవరో ఒకరు లీక్ చేసి ఉండవచ్చని అన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని కూడా చెప్పారు. తనను పిలిచి విచారణ జరిపారని చెప్పారు. ఏఐసిసి సమావేశంలో దీనిపై తాను వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. అలాగే ఇటీవల బెంగళూరులో రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యానం, హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పి ఆయన ఇరుక్కున్నారు. చూడండి, వరుసగా అసలు గందరగోళం. ఇది ఏంద్రా నాయన అనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఒక రకంగా చూస్తే జాలి వేసే పరిస్థితి. సాక్షాత్ సీఎం తానేమో హిట్లర్ అని అంటాడు, షబ్బీర్ అలీ ఏమో పార్టీ పండబెట్టాలి లేకుంటే డబ్బులు ఇవ్వాలని చాలా ఆరోగ్యంగా కామెంట్ చేస్తారు. ఇంకో చేటమో మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి కేసు వివరాలు పార్టీకి ఇవ్వకుండా ఎదుటి పార్టీ వాళ్ళకు లీక్ చేసేస్తున్నారు. ఏంటి గందరగోళం అంతా? తెలంగాణలో కాంగ్రెస్ ఏమైపోతుంది అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. వీటితో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా నిస్సహాయత వ్యక్తం చేయడం, నేనేమి చేయలేను, నా చేత కాదు, నా మాట ఎవరు వినట్లేదు, అదిగో వాడు అడ్డుకున్నాడు, ఇదిగో వీడు అడ్డుకున్నాడు, ఏదో ఎల్కేజీకి వెళ్ళేటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఇంత సాటి వాళ్ళపైన నెపం వేస్తారో రేవంత్ రెడ్డి గారు అలా చేస్తున్నారేమోనని అనుమానం ప్రజల్లో తలెత్తే ప్రమాదం వస్తుందన్నమాట. సో రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలపైన మహేష్ కుమార్ స్పందించారు. హిట్లర్ స్ఫూర్తి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించనంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అది రేవంత్ వ్యక్తిగత అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని తెలిపారు. సో ఈ విధంగా పైగా ఇక్కడ చూడండి, ఇక్కడ బలిపీఠంపై బీసీ బిడ్డ 6 నెలలలోపు మీనాక్షి రాజ్యసభలో ఉండాలని ఆదేశం. ఇక్కడ ఇంకోటి జరిగిందంటే 6 నెలలలోపు మీరేం చేస్తారో తెలీదు, రాహుల్ గాంధీ చెప్పారు 6 నెలలలోపు మాకు అక్కడ మీనాక్షి నటరాజన్ ఉండి తీరాలి. మీనాక్షి నటరాజన్ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కదంటే తెలంగాణలో రాజ్యసభ నుంచి ఎన్నికైన వాళ్ళు ఒకరిని తీసి పడేసేయాలి. అందరి దృష్టి వేం నరేందర్ పైన పడింది. అయితే వేం నరేందర్ రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి అతన్ని కాకుండా ఒక బీసీ క్యాండిడేట్ పైన ఇప్పుడు కన్ను పెడుతూ ఉన్నారని వార్త. సో 6వ పేజీలో ఇది ఏముందో మనం కాస్త చూద్దామంట.